నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. 2019 నుంచి 24 దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని హత్య రాజకీయాలే. అయితే అప్పుడు కప్పెట్టినటువంటి కొన్ని హత్యలు ఇప్పుడు బయటపడుతూ వాటి కేసులు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆగని హత్య రాజకీయాలు, అది వైసీపీ పార్టీ వాళ్ళకి సంబంధించి. ఏంటి హత్య రాజకీయాలు? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే కనకదుర్గ గారు. మనం చూసుకుంటే హత్య రాజకీయాలు అనేది నిజంగా ఒక పేటెంట్ రైట్ ఎవరికైనా ఉంది అంటే అది వైసీపీ పార్టీకి అనేది మనకి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలైనటువంటి షర్మిల గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వైఎస్ సునీత గారు కావచ్చు, మా నాన్న ఏదైతే హత్య చేసినటువంటి ఒక రక్తపు పునాదుల పైన కూర్చున్నావు అన్నయ్య అని చెప్పేసి సునీత గారు అన్న మాటలు మనం చూసాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనంతబాబు ఎమ్మెల్సీ దాకా కూడా ఇవే రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే దీంట్లోనే పెద్ద దస్తగిరికి సంబంధించి లేటెస్ట్గా మనం చూస్తున్నాం. నిత్యానంద రెడ్డికి సంబంధించి కావచ్చు, వీరందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తలే. వాళ్ళల్లో వాళ్ళే మడ్డలు మనం చూస్తూ వస్తున్నాం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి మేనమామ పేరు కూడా బయటకు రాబోతుంది. ఏంటి మేడం, ఎలా చెప్తారు దీని గురించి? మీరు అన్నట్టుగా అసలు మొత్తం 2019 నుంచి 24 కాదు, 26 మేబీ 29 వరకు ఇది హత్యా రాజకీయాల పరంపర కొనసాగుతూనే ఉంటుందా? వైసీపీ మీరు అన్నట్టుగా ఒక రక్తపు పునాదుల మీద ఏదైతే నిర్మితమైందో అదే కొనసాగుతుందా అంటే, ఇక్కడ మీరు చాలా అంశాలు ప్రస్తావించారు. మీరు ఒకటి అనంతబాబు, 2 రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, నిత్యానంద రెడ్డి కావచ్చు, పెద్ద దస్తగిరి హత్య కావచ్చు, 3 మీరు చెప్పినట్టుగా మన వివేకానంద రెడ్డి హత్య కొత్త కాదేమైనా, తర్వాత సునీత కమెంట్స్ ఏవి తీసుకున్నా. అయితే ఇది ఇక్కడితో ఆగదు. నెక్స్ట్ ఇతను ఎవరు, జగన్మోహన్ రెడ్డి యూకే యూరప్ టూర్కి వెళ్ళబోతున్నారు. అతను ఎప్పుడైతే రాష్ట్రంలో ఉండరో, మేబీ పొరుగు రాష్ట్రంలో కూడా ఉండకుండా ఉంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అల్లకల్లోలం సృష్టిస్తాడు ఆయన. అందులో సందేహం లేదు. అది హత్యలా మరి ఏం జరుగుతుంది అనేది మన ఊహకి అందదు. అది ఆ రకంగా ప్లాన్ చేస్తాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా అందరూ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అతని మొహం చూసి పిచ్చాడు, లేకపోతే అమాయకుడు, లేకపోతే ఏదో మాట్లాడతాడు అని ప్రతి వాళ్ళం కూడా కొంచెం తక్కువ అంచనా వేస్తున్నాం అనేది నా ఉద్దేశం. బట్ హీస్ టూ ఇంటెలిజెంట్. ఒక అమాయకపు మొహం పెట్టి చేయాల్సిన వికృతాలన్నీ చేస్తాడు ఆయన. సో ఇప్పుడు మనం ఫస్ట్ మీరు అన్నట్టుగా అనంతబాబు విషయం తీసుకుంటే, ఈ రవికుమారు ఇతను ఫ్రెండ్స్ గతంలో కూడా. సో ఇవాళ నలుగురిని అనంతబాబు కొనాలనుకున్నాడు, లక్ష రూపాయలు చొప్పున. ఎవరైతే సాక్ష్యం చెప్తారో వాళ్ళని బెదిరించాడు. కొంత డబ్బు ఇచ్చాడు. ఇచ్చి మీరు సాక్ష్యం చెప్పాక మిగిలిన డబ్బు ఇస్తా ఉన్నాడు. అయితే వీళ్ళు మొట్టమొదటిసారి నాకు తెలిసి సాక్షులు తెలివిగా పోలీసుల దగ్గరికి వెళ్ళారు. ఇదిగో సార్ మాకు ఇంత డబ్బు ఇచ్చారని డబ్బు వాళ్ళకి ఇచ్చేసి, మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని నాశనం చేస్తాం, మా కుటుంబాలను లేకుండా చేస్తాం, అంతం చేస్తామని. ఇది చాలా మంచి పరిణామం. ఇక్కడ ఒక పాయింట్ మనం ఏం చెప్పుకోవాలంటే, కొంచెం పోలీసుల మీద ప్రజల్లో నమ్మకం కుదిరిందా అంటే, నేను 100% చెప్పట్లా, అట్లీస్ట్ కొంత ఎక్స్టెంట్ అంటే వచ్చి మాట్లాడగలిగేంత ధైర్యం వచ్చింది. ఇద్దరుకుట్లా కాదు అనేది. రెండోది, వెంటనే ఇప్పుడు ఎప్పుడైతే అనంతబాబుని అరెస్ట్ చేస్తూ ఉన్నారో, అనంతబాబుకి గంట ముందే న్యూస్ వెళ్ళిపోవటం. సో అది ముందు నుంచి జరుగుతుంది. నేను అది చెప్పట్లా, ఇక్కడ ఒక మంచి ఒక చెడు చెప్తున్నా. ఇక్కడ కోవర్ట్లు ఉన్నారు, అదేవిధంగా వ్యవస్థకి విధేయంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, అది చెప్తున్నా. సో ఈ రవికుమార్ ఇవాళ నిన్న కాదు, అనంతబాబు భార్యని మేము ఏం ప్రశ్నిస్తాము అనేది ప్రశ్నాపత్రం ముందే లీక్ చేశాడు ఆయన. ఇగో ఈ క్వశ్చన్స్ ఉంటాయండి, మీ మిస్సెస్ని వీటికి సమాధానాలు చెప్పమనండి అని. అదేవిధంగా అనంతబాబుకి గంటలో 7:30కి వస్తారు అంటే, అతను 6:30కే కారు గన్మెన్లు అన్నీ వదిలేసి బైక్ మీద వెళ్ళిపోయాడు. అంటే ఇవాళ మీకు అనంతబాబు ఎక్కడున్నాడో రవికుమార్ని పట్టుకుంటే దొరుకుతాడు. ఎందుకంటే రవికుమార్ ఫోన్ ద్వారా దొరకకపోవచ్చు, లేదు రవికుమార్ దగ్గర పనిచేసే వాళ్ళ ఫోన్లలో దొరకచ్చు. అంటే అతను ఫోన్ చేస్తాడు ఖచ్చితంగా. అదేవిధంగా అనంతబాబు భార్య ఫోన్లో దొరకడు. అనంతబాబు భార్య దగ్గర ఉండే పని వాళ్ళ ఫోనుల్లో అతను ఎక్కడున్నాడో తెలవచ్చు. అంటే మీ ఏమనాలి, మీరు చేసే అది పరిశోధన అనేది ద అదర్ వే రౌండ్ మీరు వెళ్ళాలి.
ఖచ్చితంగా అనంతబాబు ఎక్కడున్నాడో రవికుమార్కి తెలుసు. లేదు, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి, మనం గతంలో చెప్పినట్టుగా వాసుదేవరెడ్డి ఇత్యాదులు మీకు యలహంక ప్యాలెస్ దగ్గరే దొరికారు. సో ఇవాళ అనంతబాబు కూడా యలహంక ప్యాలెస్ చుట్టుపక్కల ఉండొచ్చు. లేదు యూకే వెళ్ళిపోయాడా, అది కూడా మీరు చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అరేంజ్ చేసినా కూడా మీరు ఆశ్చర్యపోక్కర్లా. ఇన్ని ఉన్నాయి అంటే ఇవాళ అనంతబాబు అనేవాడు అసలు ఎమ్మెల్సీగా కొనసాగడానికి తగుతాడా తగడా? దీని మీద ఈరోజు దళితులందరూ కూడా నిరసన తెలియజేస్తారు. డెఫినెట్గా తెలియచేయాలి. ఒక దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని చంపాడు అంటే ఇక్కడ మనకు తెలవాల్సింది ఏంటంటే అనంతబాబు దొరికాక ఫస్ట్ విచారణలో తెలుసుకోవాల్సింది చంపటానికి గల మోటివ్ ఏంటి. అంటే ఈయన ఏం తప్పులు చేశాడు, ఏం తప్పులు సుబ్రహ్మణ్యానికి తెలుసు, దేనికి సుబ్రహ్మణ్యం దగ్గర భయపడ్డాడు ఇతను, ఇంకా ఎన్ని హత్యలు చేశాడు, ఎంత డబ్బు దాచాడు, అవి ఏమైనా అతను బెదిరించాడా పోలీసుల దగ్గరికి వెళ్తానని, ఈ విషయాలు బయటకు రావాలి. ఇకపోతే మీరు చెప్పినట్టుగా ఇతను ఎవరు, పెద్ద దస్తగిరి. అసలు పెద్ద దస్తగిరి హత్య అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది అందరికీ. ఎందుకంటే అతను నిత్యానంద రెడ్డికి స్నేహితుడే, అటు రవీంద్రనాథ్ రెడ్డికి స్నేహితుడే. చూసుకుంటే వైసీపీకి చాలా కరడుగట్టిన కార్యకర్త, చాలా కావలసిన వాడు. ఇక్కడ ఏం జరిగిందంటే రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు రామాంజిరెడ్డికి సంబంధించిన 30 పత్రాలు, తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి భార్యకి సంబంధించిన కొన్ని పత్రాలు, మొత్తం 150 కోట్లు అంటున్నారు. కానీ వాటి విలువ మీకు మార్కెట్ విలువ 500 కోట్లు ఉండొచ్చు అంటున్నారు. సో ఆ పత్రాలన్నీ దొరికాయి. సో ఇక్కడ అతను ఏదైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశాడా? ఎవరు? పెద్ద దస్తగిరి. అంటే నా దగ్గర ఈ పత్రాలు ఉన్నాయి, ఇతని పేరును కూడా ఉండొచ్చు, అది వేరు. ఈ నిత్యానంద రెడ్డివి కూడా ఏమైనా ఉన్నాయేమో మనకు తెలియదు. సో దీనికోసం గొడవ జరిగిందా అనేది తేలాలి. సో ఇవాళ మీకు పెద్ద దస్తగిరిని చంపడంలో నిత్యానంద రెడ్డి డైరెక్ట్గా చంపి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ప్లాన్ వేసింది మాత్రం రవీంద్రనాథ్ రెడ్డి అనేది అర్థమవుతుంది. రవీంద్రనాథ్ రెడ్డి ఎవరు అనేది అందరికీ తెలుసు, జగన్ మేనమామ అని. సో ఇవాళ మీరు అన్నట్టుగా ఈ హత్య రాజకీయాలు ఏంటి? రాష్ట్రం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే, ముఖ్యమంత్రిగా పదవి నుంచి దిగిపోయి ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ హత్యలేంటి? లేదు, అంతకుముందు హత్య చేసిన వాళ్ళు పారిపోవడం ఏంటి? వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దాచిపెడుతున్నాడా? సో జగన్మోహన్ రెడ్డి ఇంకెప్పటికీ మారడా? అదొకటి. ఇంకో పక్క ఇప్పుడు ఆయన యూరప్ యూకే టూర్ల వెనకాల ఉండే రహస్యం ఏంటి? నిన్న పులివెందులు వెళ్ళాడు మీరు చెప్పినట్టుగా. పులివెందుల్లో ప్రజల్ని కలుస్తానంటాడు, ప్రజా దర్బార్ అంటాడు. సాయంకాలం వెళ్తాడు, మర్నాడు కొంచెంసేపు ఏదో ప్రజలతో చర్చించానంటాడు. ఆ మర్నాడు పొద్దున్న మళ్ళా యలహంకకో, ఇప్పుడు లేకపోతే హైదరాబాద్ లోటస్ పాండ్కో వెళ్ళిపోతాడు. అయితే చెవిరెడ్డితోటి, తర్వాత ఇతను ఎవరు అవినాష్ రెడ్డితోటి ఏం మాట్లాడాడు, ఏం కుట్రలకి ప్లాన్ చేశాడు తను లేనప్పుడు? తను వెళ్ళే 20 రోజుల్లో, మొత్తం 25 రోజులు పర్మిషన్ ఇచ్చింది కోర్టు. సో మొన్న 20వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 15, సాధారణంగా 15 రోజులు వెళ్తాడు అతను టూర్. ఈ 10 రోజులు ఈ కార్యకలాపాలన్నీ చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నారు, ఏమి హత్యా రాజకీయాలకి ప్లాన్ చేశారు? ఇప్పుడు షర్మిల జీవితం సేఫేనా? ఇది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇటీవల కాలంలో చూసుకుంటే మనకు బ్రదర్ అనిల్ గారు కూడా కేంద్రానికి ఒక లేఖ రాశారు. 100% వైఎస్ షర్మిల గారికి భద్రత కల్పించండి అని చెప్పేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అటు లోటస్ పాండ్కి వస్తున్నాడని ఒకవైపు అని చెప్పి అనుకుంటే, లేదు ఆయన యూరప్ టూర్కి వెళ్తున్నాడని సంగతి తెలిసిన వెంటనే ఇంకొద్ది ఎక్కువ భయం వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ యూరప్ లండన్ పర్యటన టైంలోనే ఇటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు వితౌట్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మనకు కలుగుతుంది. అదిగాక సొంత కుటుంబ సభ్యులనే భయపడుతున్నారు అంటే, వాళ్ళకే ప్రాణహాని ఉందంటే అసలు నిజంగా వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? ఎవరికి చెప్పుకునేదే ఉన్నది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ప్లాన్లన్నీ కూడా మాస్టర్ ప్లాన్లు ఉంటాయి కాబట్టి ఎవరికి చెప్పుకున్నా ఏం ప్రయోజనం ఉండదు. అది జరగాల్సింది జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీసులందరూ కూడా అచేతనంగా ఉండిపోయారు. ఇప్పుడు కొంతమంది పోలీసులు ఇంకా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ పార్టీ నాయకులకి
ఇంకా టచ్లోనే ఉన్నారు, వాళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించిన కేసులో మనం చూసాం సిఐ రవికుమార్ ఏం చేశాడు, ఎట్లా చేస్తున్నాడు అనేది. అంతకుముందు మాచర్ల ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందులో కూడా జంట హత్యల కేసులో కూడా పోలీసులు ఏ విధంగా సహకరించారు అతనికి అనేది సుప్రీంకోర్టు కూడా బయటపెట్టింది. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని చర్యలు తీసుకుంది. ఇక్కడ అంటే రెజ్యూమ్ చేంజ్ జరిగినా కానీ ఇంకా పోలీసుల్లో ఇంకా వైసీపీకి సహకరించే వాళ్ళు ఉన్నారు, సహకరిస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో వీళ్ళు బాగా అంటే తినటానికి అలవాటు పడి ఉండాలి. వాళ్ళు తినే ఆ టైంలో సేకరించిన ఆధారాలు ఈ వైసీపీ నాయకుల దగ్గర ఉండాలి. అంటే ఈ అవినీతి పరులందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకా నాటకాలు ఆడుతూనే ఉన్నారు, రాజకీయాలు ఆడుతూనే ఉన్నారు అనేది మనం ఖచ్చితంగా అనుకోవాల్సిన విషయం. ఆ మధ్య కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రహస్య సమావేశం ఏర్పాటయ్యారని చెప్పి ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చినాయి. ఎందుకు రహస్య సమావేశం అయ్యారు ఐఏఎస్ ఆఫీసర్లు? వాళ్ళకేమి పోస్టింగ్ రావట్లేదా? వాళ్ళకేమి జీతం రావట్లేదా? వాళ్ళకేమన్నా ఐఏఎస్ క్యాడర్ ఏమన్నా పోతున్నదా? ఎందుకు సమావేశం అయ్యారు అంటే 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా మొత్తం వీళ్ళందరూ అవినీతి బురదలో కూరుకుపోయి ఉంటారు. వీళ్ళ ఆధారాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండుంటాయి. అట్లాగే కదా ఆయన అధికారంలో ఉన్నప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ బ్యాచ్ అంతా ఈ అక్రమాలలో కూరుకుపోయిన కారణమే అది కదా. ఒకసారి ఒక సందర్భంలో ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి ఆయన బోర్న ఏడిచాడు, మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు, మాట వినకపోతే చంపుతామంటున్నారు, మాకు ముడుపు లంచాలు ఇస్తున్నారు, ఆ లంచం తీసుకొని వాళ్ళు చెప్పిన పని చేయాలి, లేకపోతే మాకు లైఫ్ కూడా థ్రెట్ ఉంది అని చెప్పిన సందర్భం ఉన్నది. అంటే ఏంటి, మామూలుగా అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, అంటే మామూలుగా ఉత్తరప్రదేశ్, బీహారు ఆ రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం, వాడు పోలీస్ ఆఫీసర్లని వాడు బెదిరిస్తాడు, వాడు మేము చంపుతాం, నిన్ను వేసేస్తాం, అది ఇదని బెదిరిస్తారు. వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు, వాళ్ళ ఇది చేస్తారు, పోలీస్ ఆఫీసర్ని లొంగ తీసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైంలో వాళ్ళని బెదిరించటానికన్నా ముందు వాళ్ళకి లంచం ఆఫర్ చేస్తారు చేసేవాళ్ళు. దాన్ని తీసుకుంటే దాని ఆధారాలు తీసి జాగ్రత్తగా పెట్టుకొని ఇంకా వాడిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టి, ఇది మోడస్ ఆపరండి. వీడియోలు తీసి ఆ వీడియోలు ఇంకా నువ్వు వీడియోలు తీశారో, చెక్కులు నోట్ చేసుకున్నారో, లేకపోతే నోట్ల నెంబరు నోట్ చేసుకున్నారో, ఏం చేశారో మనకెట తెలుస్తుంది? మనమేమి క్రిమినల్స్ కాదు కదా, మనకి వాడు ఎట్ట చేస్తాడనేది మనకెట తెలుస్తుంది? అందుకని పోలీసుల్ని లొంగ తీసుకున్నారు, ఐఏఎస్ని లొంగ తీసుకున్నారు, ఐపీఎస్ని లొంగ తీసుకున్నారు. వాళ్ళు ఈ రోజుకి కూడా బయటికి రావటానికి భయపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వ్యతిరేకంగా ఏదన్నా చర్యలు తీసుకోవటానికి ఇప్పటికీ భయపడుతున్నారు. భయపడుతూ ఉన్నది ఎందుకు అంటే, గతంలో వాళ్ళు ఏదైనా వీళ్ళతో మిలాఖాత్ అయ్యి ఏదన్నా చేసిన వాడే కదా, వీడి రహస్యం వాడి దగ్గర ఉండే వీళ్ళు భయపడతారు.
చాలామంది పోలీస్ ఆఫీసర్లు నిజాయితీగా పనిచేసేవాళ్ళు ఇప్పటికీ ఈ రాంగ్ ఎలిమెంట్స్ తోటి పోరాడుతూనే ఉన్నారు. మనం చూస్తున్నాం. మనం లేకపోతే అసలు ఈ పెద్ద దస్తగిరి హత్య అదేదో అలా హత్య కాదు, ఏదో ట్రాక్టర్ గుద్ది చంపారని కేసు రాయాల్సిన పరిస్థితి. ఈ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో మామూలుగా ఏంటి, లేదండి అనంతబాబు చాలా సిన్సియర్ అండి, సీనియర్ నాయకుడు అండి మూటగట్టి తీసుకెళ్ళాడు కానీ అంటారు అని చెప్పే పరిస్థితి అప్పుడు చెప్పారు కదా పోలీసులు. ఇప్పుడు అట్లా జరగట్లా. ఖచ్చితంగా కేసు కడుతున్నారు, ఖచ్చితంగా కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 500 కోట్ల రూపాయల ఆస్తులు ఎవడెవడివి, ఎవడి పేరు మీద ఉన్నాయి, ఏంటి అన్ని బయటికి తీస్తున్నారు. అంటే పోలీసుల్లో చాలామంది, అంటే 90% పోలీసులు ఈ జగన్మోహన్ రెడ్డి క్లచెస్ నుంచి బయటికి వచ్చేసి వాళ్ళు చక్కగా నిజాయితీగా పనిచేస్తున్నారు. ఇంకా 10% ఉన్నారు. నేను ఇప్పటివరకు చెప్పిన దాంట్లో సారాంశం అది. నీకు మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన పోలీసులు ఇంకా ఉన్నారు. ఇప్పటికీ మీరు మాచర్ల వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారు. మళ్ళీ కానిస్టేబుల్ దగ్గర నుంచి వాళ్ళ మనుషులే ఇంకా ఉన్నారు. ఒకటి ఏంటి అంటే ఎంతమందిని మార్చాలి, ఎంతమందిని శిక్షించాలి. ఒక అతన్ని ఎన్జిఓ లీడరు, ఒక అతను ఎవడో ఉన్నాడు మాజీ ఎన్జిఓ లీడరు, అతన్ని డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయగానే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ మొదలుపెట్టారు కక్ష సాధింపు. అసలు ఆ వెంకటరామరెడ్డి అని అతని మీద కేసు పెట్టింది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. అది కాక అది వైసీపీ హయాంలోనే జరిగింది. అది కేంద్ర ఎన్నికల సంఘం కేసు పెడితే చంద్రబాబు ఏం చేస్తాడు? కాపాడాలా? కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి ఆ పాపం జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటురోతండి, అతని మీద కేసు పెట్టద్దండి అని కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళి లెటర్లు ఇవ్వాలా చంద్రబాబు నాయుడు వెళ్ళి? కేంద్ర ఎన్నికల సంఘం కేసు పెట్టింది, ఇతను వెళ్ళాడు కడపలో ప్రచారం చేశాడు, గవర్నమెంట్ జీతం తీసుకుంటూ వీడు ఎట్ట ప్రచారం చేస్తాడని చెప్పి వాళ్ళు డిస్మిస్ చేశారు. కేసు ప్రూవ్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగంలోంచి తీసేసింది. అతను చెప్తాడు, అతను వెంకటరామరెడ్డి అని అతను వచ్చి, నేను వెంకటరామరెడ్డి వెళ్ళి జగన్తో చెప్పాట, నువ్వు ఏంటి ఇట నన్ను తీసేశారండి అంటే, నీకెందుకు 3 సంవత్సరాలు ఆగు, కళ్ళు మూసుకో, నిన్ను మంత్రిని చేస్తా పో అన్నట్ట. గవర్నమెంట్లో మాదాల అంటే 3 సంవత్సరాలు ఆగు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట మీద నమ్మకం లేదు ఈ వెంకటరామరెడ్డికి, అందుకని బయటకు వచ్చి ఏం చెబుతాడు? ఆ జగన్మోహన్ రెడ్డి ఇటుకే చెబుతాడులే కానీ నేను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తా అంటున్నాడు. నీకెందుకమ్మా 3 సంవత్సరాలు ఆగితే మంత్రి అవుతావు కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నీకు హామీ ఇచ్చాడు, 3 yearsలో మంత్రి అవుతావు, నువ్వెందుకు వెయిట్ చేయి సుప్రీంకోర్టుకి ఎందుకు? అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని నమ్మకం వెంకటరామరెడ్డికి లేదనుకోవాలి, అదే అనుకోవాల్సి వస్తుంది. అందుకని ఏంటి అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా పోలీసుల్లో కొంతమంది పోలీసులు ఇంకా జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఉన్నారు, కొంతమంది ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఉన్నారు. వీళ్ళు ఎందుకున్నారు, వీళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఊరికే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వండి, వాళ్ళ పోస్టింగులు మాత్రం ఇవ్వమాకండి. ఇప్పుడు మరి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తే న్యాయం జరగదు అనేది. అందుకని పోలీసు వ్యవస్థలో ఉన్న వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా తమ పక్కనే ఉన్న ఈ దొంగల్ని కనిపెట్టాలి, డిపార్ట్మెంట్లోనే ఉన్న వీళ్ళని ఖచ్చితంగా కనిపెట్టాలి, వాళ్ళని చట్టానికి పట్టించే కార్యక్రమం తీసుకోవాలి. లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ఒక 10% అని చెప్పే కానీ అంతకన్నా తక్కువే ఉండొచ్చు. వాళ్ళని ఏరేయటం పెద్ద విషయమేం కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఈ అవినీతి సొమ్ముకి వాళ్ళు అలవాటు పడిపోయి ఉన్న బ్యాచ్, వీళ్ళని ఖచ్చితంగా ఏరివేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అప్పుడు ఈ పెద్ద దస్తగిరి కేసు ఏమైనా పెద్ద అంత ఒక
FBI వచ్చి దర్యాప్తు చేయాల్సినంత కేసేం కాదు. ఇట్ ఈస్ క్లియర్ కట్ మర్డర్ కేసు. దొరికారు, అందరు దొరికారు. అతను ఎవరు చంపాడో తెలిసిపోయింది, మొత్తం అంతా తెలిసింది. ఎమ్మెల్సీ అనంతబాబు విషయం కూడా మొత్తం క్లియర్ కట్గా ఎమ్మెల్సీ అనంతబాబు ఏంది, ఆయన భార్య ఏంటి, వాళ్ళు ఏంటి, మొత్తం అంతా ఇదైంది. ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ త్వరితగతిన తీసుకోవాలి. సో కనకదుర్గ గారు, వాస్తవానికి కాదంబరి జత్వాని గారి గురించి కూడా మీకు అందరికీ తెలిసిందే. ఆవిడ్ని కూడా నిర్బంధించి అసలుకి చెప్పరానటువంటి ఒక స్థితిలో ఆవిడని పెట్టడం కావచ్చు. కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన వ్యక్తి న్యూడ్ వీడియో కాల్స్ చేసి ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు. అదే కేసుకి సంబంధించి విశాల్ గుని కావచ్చు, కాంతిరత్న టాటా కావచ్చు, వీరందరూ అసలు కేసు ఇంకా ఎఫ్ఐఆర్ కాకముందే ఒకరోజు ముందే ముంబైకి వెళ్ళడం, ఇలాంటివన్నీ చూసాం. సో ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు నిజంగా పోలీస్ అధికారుల్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి వాళ్ళకు ముందు లంచం ఇచ్చడు కానీ, లేదా ఏదైనా ప్రమోషన్ ఆశ చూపించి కానీ ఇవన్నీ చేశారు. సో దీని గురించి విశాల్ గుని గారు చాలా స్పష్టంగా చెప్పేశారు. ఎందుకు ఈ పని చేసామంటే నెక్స్ట్ నాకు మంచి ప్రమోషన్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. కానీ ఇదంతా జరిగిద్దని నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. కానీ ఒక యంగ్ ఐపీఎస్కి సంబంధించినటువంటి ఒక జీవితాన్ని చిరిమేశారని చెప్పుకోవాలి. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే తిరుమల నెయ్యి కేసులో సైంటిస్టులు కావచ్చు, ఎవరిని ప్రతి ఒక్కరిని కూడా వ్యవస్థని మొత్తం కూడా పూర్తిగా భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డియా కాదా అంటే, ఇప్పటికీ హత్య రాజకీయాలు జరుగుతున్నాయంటే వాళ్ళ అండ చూసుకున్న కాదంటే ఏం చెప్తారు? అంటే అప్పుడు వాళ్ళ అండ చూసుకుని, ఇప్పుడు కాదు. మీరు చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రలోభానికి లోనయ్యారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా వాళ్ళని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఎక్కడ బాధపడతాడంటే మనిషి, ఇప్పుడు మీరు ఒక మంచి పొజిషన్లో ఉండి ఇప్పుడు మిమ్మల్ని నడిబజార్లో నిలబెడతానంటే ముందు సమాజానికి భయపడతాడు, కుటుంబానికి భయపడతాడు, నా పిల్లలు ఏమైపోతారు, ఆ సైకలాజికల్గా అతను అప్సెట్ అవుతాడు. అంటే మీ ఆలోచన మీద వాళ్ళు దెబ్బ కొడతారు ఫస్ట్. ఇక్కడ వీళ్ళందరూ లొంగి ఉండొచ్చు. సరే, డబ్బు మీద ఎలాగో ఆశ ఉంటుంది మనిషికి, లేదు ప్రమోషన్ మీద ఆశ ఉంటుంది, లేదు నీకు ఇంకేదో ఇస్తానంటే ఆశ ఉంటుంది. ప్రలోభాలు ఎలాగో ఉంటాయి. కానీ బేసిక్గా ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా సమాజానికి భయపడతాడు. సో అక్కడ వీళ్ళ లొంగ తీసుకుంటారు. లేదు నీ ఇంట్లో వాళ్ళని ఏదో చేస్తాను, మనం ఎప్పుడూ కూడా చాలా సెంటిమెంట్గా ఉంటాం. ఆ సెంటిమెంట్ మీద ఎప్పుడైతే దెబ్బ కొడతారో అక్కడ వీళ్ళు లొంగిపోతారు. ఇప్పుడు బేసిక్గా మనిషి మంచిగానే ఉంటాడండి, ఏ మనిషి అయినా. అందరూ 100% చెడ్డవాళ్ళు ఉండరు. పరిస్థితులు వాళ్ళలో ఉండే మంచి చెడుని అటు ఇటు చేస్తాయి. ఆ అటు ఇటు చేయడంలో మీరు చెప్పినట్టుగా విశాల్ గుని కావచ్చు, లేదు కాంతిరాణ టాటా కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులకి అంతకుముందు మంచి పేరే ఉంది, కాంతిరాణ టాటాకి ఉంది, విశాల్ గున్నీకి ఉంది. విశాల్ గున్ని లాంటి వాడు ఓపెన్గా అలా చెప్పగలిగారంటే ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనకు తెలియదు. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మన అందరం మాట్లాడాం. సత్యమూర్తి గారు మాట్లాడారు, నేను మాట్లాడాను, చాలామంది మాట్లాడారు. సో అసలు ఇక్కడ మీకు వ్యవస్థలో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఏం చేయాలి, దీని మీద కూడా మేధావులు ఆలోచించాలి. అంటే వాస్తవానికి ఇప్పుడు అంతా ఏదైతే చర్చ జరుగుతున్న టైంలో నాకు ఒక పుష్ప సినిమాలో నాకు ఒక సీన్ గుర్తొచ్చింది సార్. పోలీస్ స్టేషన్ సంబంధించి అక్కడ సంథింగ్ షెకావత్ ఎవరైతే ఉంటారో అట్లా లేని టైంలో పుష్పరాజు రావడం, పోలీస్ స్టేషన్లో కూర్చోవడం, అసలుకి ఏంటి నాకు పలానా వ్యక్తి వాడి పెళ్ళుంది వాడిని రిలీజ్ చేయాలి అన్నప్పుడు ఏం సంగతి అంటే ఎవరు కూడా ముందుకు రాకపోవడం, లేదు మా సార్ రావాలని చెప్పి తర్వాత మళ్ళీ అసలు మీ జీతాలు ఎంత, మీరు ఎందుకు భయపడి, జీతాల కోసం మీ జీతం ఎంత, ఇంత, మీకు ఎప్పుడు రిటైర్మెంట్, ఇప్పుడు మొత్తం కలిపితే ఎంత, ఇంత, మొత్తం మూటలతో సహా ఇచ్చి పడేసినటువంటి ఒక సీన్ మనం చూసాం. సో అలాంటి సీన్ ఏమన్నా జరుగుతుందా నిజంగా? పైన ఉన్నటువంటి ఒక అధికారులు గారు గతంలో 2019-24 దాకా ఇలాంటివి ఏం జరిగినందుకే ఇప్పుడు ఇది జరిగింది. ఎగ్జాక్ట్లీ జరిగి ఉండొచ్చు. ఏమంటే నిజాలు సినిమాల్లోకి ఎక్కుతాయి, సినిమాల్లోకి వచ్చింది నిజాలు అవుతాయి. ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. మీకు ఎందుకు, ఇప్పుడు మనం చాలాసార్లు ఈ విషయం కూడా చర్చించాం ఇంతకుముందు కూడా. ఇప్పుడు వీళ్ళు ఎందుకని భయపడకుండా ఇలాంటి పనులు చేశారు అంటే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుని వాళ్ళ జీతం ఇచ్చేసారేమోనండి. జీతం ఏముంది, జీతానికి రెట్టింపు 300 ఇచ్చి ఉంటారు, అందుకోసం వాళ్ళు చేసి ఉంటారని మనం మాట్లాడుకున్నాం. మీరు చెప్పినట్టుగా పుష్ప సీన్ ప్రతిసారి రిపీట్ అయిందేమో మనకు తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ అసలు వ్యవస్థని ప్రశ్నించాల్సిన ఒక ఆవశ్యకత వచ్చిందా? ఇప్పుడు ఎలాగ ఐఏఎస్ ఐపీఎస్ని కాపాడుకోవడం ఎలాగా అంటే వాళ్ళలో ఉండే నిజాయితీని మట్టు పెట్టకుండా వాళ్ళు నిజాయితీగా పనిచేయాలంటే దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఎందుకంటే రాష్ట్రాల పరిధిలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా జరగచ్చు, మనకు తెలియదు.
రాష్ట్రాల పరిధిలో కూడా జరుగుతోంది కాబట్టి అసలు ఈ సమస్యకి ముందు పరిష్కారం ఆలోచించాలి. వీళ్ళు ఇలా చిన్న చిన్న పెట్టి వాటికి వాళ్ళు ఆకర్షితులైపోయి వాళ్ళు ఈ రకంగా ఒక జత్వానీ లాంటి అమ్మాయిని 18 రోజులు నిర్బంధించి ఒక గెస్ట్ హౌస్లో మీరు చెప్పినట్టుగా కుక్కల విద్యాసాగర్ లాంటి వాళ్ళు నోట్ కాల్స్ చేయటువంటి ఆ పిల్లని ఎలా హెరాస్ చేస్తారో మనకు అర్థం కాదు. అది ఒక బాధాకరమైన సంఘటన. మనకి ఎలక్షన్స్ ముందు మనందరం కూడా అంటే అది ఊహించలేని ఒక సిచ్యువేషన్ ఏం జరిగింది అనే దాని మీద. కాబట్టి దీని మీద మేధావులు ఆలోచించాలండి. ఈవెన్ ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఇవాళ ఒక ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది. ఇవాళ వచ్చిన వ్యక్తి చాలా మంచివాడు కావచ్చు, రేపు వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలా గుండా ఆలోచనలతో ఉంటే అలాంటి వాళ్ళని ఎన్నుకోవడంలో ప్రజలు విఫలమైనప్పుడు, అంటే అలాంటి మనస్తత్వం తెలియకుండా ఎన్నుకున్నప్పుడు అప్పుడు వ్యవస్థ మొత్తం విఫలమవుతుంది కదా. అప్పుడు ప్రతివాడు భయం గుప్పిట్లో బతుకుతాడు. వ్యవస్థలు అప్పటికప్పుడు మారేటువంటి పరిస్థితి కాదు, వ్యక్తులు మారిపోతారు. మారినప్పుడు ఏం చేయాలి, దీని మీద చాలా మేధోమథనం జరగాలేమో అని నా ఉద్దేశం అండి. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజలు కావచ్చు, లేదంటే ఇందాక మనం అనుకున్నట్టు ఐపీఎస్లో ఐఏఎస్లో వాళ్ళ నుంచి ఏదన్నా అంటే అది వేరు, ప్రాణహాని ఉందనో అది. కానీ స్వయాన గత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్లో కూడా ఇదే రకమైనటువంటి ఒక భయాందోళనలో ఉన్నారంటే మనం చూసుకుంటే ఎవరు భయపడతలేదు. వాస్తవానికి బొత్స సత్యనారాయణ గారు మొన్న అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి మరణంలో కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందేమో అని చెప్పి బొత్స సత్యనారాయణ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తండ్రికి సంబంధించి కావచ్చు, చిన్నాన కేసు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో స్వయంగా జగన్మోహన్ రెడ్డిని విచారించండి అని చెప్పి వైఎస్ సునీత అడుగుతున్నారు. అదేవిధంగా వైఎస్ సునీత పులివెందలు రావాలంటే భయపడుతున్నానని చెప్పేసి సౌభాగ్యమ్మ గారు రావద్దని చెప్పేసి అన్న వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే సొంత చెల్లైనటువంటి వైఎస్ షర్మిల గారి పైన ప్రాణహాని ఉందని చెప్పి బ్రదర్ అనిల్ గారు రాసినటువంటి ఒక లేఖను మనం చూసాం. అదేవిధంగా సొంత తల్లైనటువంటి విజయమ్మ గారు కొత్త కారు టైర్లు ఊడిపోవడానికి మనం చూసాం. ఎన్నికల టైంలో ఆవిడ కనీసం ఓటు వేయకుండా విదేశాలు పారిపోవడం మనం చూసాం. అంటే కుటుంబ సభ్యుల్లోనే ఇన్ని రకాల భయాందోళనలు ఉన్నాయి అంటే ఏ వ్యక్తి గురించి ఇదంతా భయం? నిజంగా ఒక్క వ్యక్తే దీని అన్నిటికీ కారణం అంటే ఏం చెప్తారు? పూర్తి రాష్ట్రంలో, కుటుంబంలో. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ముందు ఆ పుష్ప సినిమాలో మీరు చెప్పారు, ఒక డిస్క్రైబ్ చేశారు కదా సీను, అందుకు జగన్మోహన్ రెడ్డికి పుష్ప సినిమా అంత ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా సినిమా చూసా కానీ మర్చిపోయా నేను. ఇప్పుడు మీరు డిస్క్రైబ్ చేసిన తర్వాత ఆహా ఇందుక జగన్మోహన్ రెడ్డికి పుష్ప సినిమా అంటే ఇంత బాగా ఇష్టం అని చెప్పి నాకు ఇప్పుడు కాదండి, మీరు మర్చిపోవడం సహజం. బికాజ్ మీరు జర్నలిస్టు, మీకు అలాంటి ఆలోచనలు రావు కాబట్టి. అంటే అటువంటి వ్యక్తి చుట్టుపక్కల ఉండగా కుటుంబం ఏ విధంగా విశ్రాంతిగా ఉండగలుగుతుంది? ఉండలేదు. ఎందుకు అంటే వ్యవస్థలన్నీ కూడా నా గుప్పెట్టులో ఉన్నాయి అని ఇప్పటికీ భావిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లేకపోతే మా పెద్ద దస్తగిరి మర్డర్లో ఈ పాటికి టప 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 అందరు కింద నుంచి పైదాకా అందరు అరెస్ట్ కావాలి. ఇంకా కాలేదుగా అవుతారు, అందులో డౌటే లేదు. ఇంత లేట్ ఎందుకు? సరే, ఇంకా లేట్ అయితే ఎవరి పేరు మీద కాగితాలు ఉన్నాయో అని తీసుకొచ్చి వేసేస్తే అయిపోతుంది కదా. సరే, ఇంకా లేట్ అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి తర్వాత జరిగినటువంటి ఒక వరుస గొలుసు మటలు మళ్ళీ జరుగుతాయేమో, పరిటాల రవి గారికి సంబంధించి జరుగుతాయేమో. ఎగ్జాక్ట్లీ. అందుకనే వ్యవస్థలని ఎంత మేనేజ్ చేస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక దేవాలయానికి వెళ్తున్నాడు. అక్కడ అర్చకుడు శటకోపం ఇస్తే దాన్ని ఏం చేయాలో తెలియక దానికి దండం పెడుతున్నాడు. అంటే నీకు దేవాలయాల జోలికి నీకెందుకు? నీ మతం వేరు, నీ కథ వేరు, నీ పని నువ్వు చేసుకో. ప్రతిసారి టెంపుల్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి ఎందుకు ఈ గోలంతా? అంటే జగన్మోహన్ రెడ్డి టెంపుల్కి వెళ్ళాడు కదా, అంత మొత్తం ఎందుకు టెంపుల్కి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళకపోతే పెద్దదాస్గిరి ఇంటికి వెళ్ళాలి, అక్కడికి పరామర్శకి వెళ్ళాలి. అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ
చేసుకుంటూ మళ్ళీ ఒకటి ఏదో జరగటం మర్డరు 500 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. 500 కోట్లు ఆ మొత్తం ఆ పత్రాలు గిత్రాలు అన్నీ మరి అతను ఇవ్వనన్నాడేమో, రిటర్న్ ఇవ్వనన్నాడేమో, అతన్ని బినామీగా పెట్టుకొని 5 సంవత్సరాల పాటు కష్టపడి మొత్తం అంత పోగేసుకున్నారు. పోగేసుకున్నది మనకి రావట్లేదు అంటే ఎంత బాధ వేస్తుంది పాపం. అంటే బాధ అంటే మామూలు బాధ కాదు కదా, 500 కోట్ల బాధ. ఇది మామూలు పాపం కూడా కాదు. అందుకని ఇటువంటివన్నీ రకరకాల ఇంప్లికేషన్స్ ఉన్నాయి. అందుకని మామూలుగా చెల్లి బాధపడుతున్నది, బాబాయ్ కూతురు బాధపడుతున్నది, సొంత తల్లి బాధపడుతున్నది అంటే మరి చిన్నప్పటి నుంచి కరెక్ట్గా పెంచితే సరిపోయేది కదా. అందుకని ఇవన్నీ కూడా మనం ఊరికే మనం కూర్చొని డిస్కస్ చేయటానికి దీనికి బాగుంటుంది, కానీ యాక్షన్ తీసుకోవాల్సింది మాత్రం పోలీసులు. ఖచ్చితంగా పోలీసులు మీకు ఒక మంచి ప్రభుత్వం ఉంది కాబట్టి నిజాయితీగా మీరు ప్రవర్తించండి, నిజాయితీగా కేసుల్ని సాల్వ్ చేయండి. మీరు 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 ఒక్కసారి చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన అక్రమ మద్యం కేసు ఎట్ట ఒక్కొక్కళ్ళని తీసుకుంటూ పోతున్నారో మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎవరైతే సప్లై బాటిల్స్ ట్రాన్స్పోర్ట్ చేశారో అక్కడ దాకా వచ్చారు, చేసుకుంటూ పోతూ ఉన్నారు. అట్లా అందుకని పోలీసులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు జాగ్రత్తగా ఉండటమే కాకుండా సమాజాన్ని కాపాడాలి. సమాజాన్ని కాపాడాలి అంటే ఈ హై లెవెల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ప్రజల జీవితాలతో ఆడుకోకుండా చూడాలి. ముందర ఇంత పెద్ద టార్గెట్ని రీచ్ కావడానికి ముందు బ్రదర్ అనిల్ అడిగినట్టు వైఎస్ షర్మిలకి ముందర ప్రొటెక్షన్ ఇవ్వండి, తర్వాత వైఎస్ సునీతకి ప్రొటెక్షన్ ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కొంచెం ఫాస్ట్గా చేసి మనం ఉన్నవాళ్ళనన్నా కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లోకి మనం వచ్చున్నాం. అందుకని ఎటువంటి ఈ క్రిమినల్ మైండెడ్ పీపుల్ ఎక్కడున్నా కానీ మీరు నిర్దాక్షిణ్యంగా మీరు యాక్షన్స్ తీసుకోకపోతే ఎవరికి భద్రత ఉండదు. మీకు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఖచ్చితంగా మిగిలిన రాష్ట్రాల పోలీసుల సంగతి నాకు తెలియదు, నేను చెప్పలేను, కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పాడు? సప్త సముద్రాల అవతలున్నా, రిటైర్ అయి ఉన్నా, మీరు పక్క రాష్ట్రాల్లో తలదాచుకున్నా, మీరు ఎక్కడున్నా మా వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళని లాక్కొచ్చి కొడతాను, బట్టలు ఇప్పదీసి కొడతానని చెప్పాడు కదా. అది ఆడ మొగైనా సరే అది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికల్ని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఏం చేయాలి అంటే అట్లా మాట్లాడిన వ్యక్తికి ఆ అవకాశం రాకుండా చూడాలి. ఆ అవకాశం రాకుండా చూడాలి అంటే ఈ క్రిమినల్స్ని మీరు నెల్లూరులో అక్కడ 2-3 చోట్ల నల్లజర్లలో అక్కడ మీరు క్రిమినల్స్ని నడిపించారు కదా రోడ్డు మీద. మీరు క్రిమినల్స్ని రోడ్డు మీద నడిపించినప్పుడు మీకు ఎంత అప్లాజ్ వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ పని చేయాలి. ఈ నేరస్తులతోటి కుమ్మక్కయ్యే పోలీస్ ఆఫీసర్లని మీరే ఏరవతలు పడేయండి. మీకు ఫుల్ సపోర్ట్ ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుంది, ప్రజల నుంచి సపోర్ట్ ఉంటుంది. ఈ సువర్ణ అవకాశాన్ని పోలీసులు వదులుకోవద్దని నా విజ్ఞప్తి.